కీర్తిశేషులు గిరిజన రత్న శ్రీ సింగం పట్టాభి గారి జీవిత ప్రస్థానం. జననం 15/8/1947, నిర్యాణం 31/8/2024. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం కాపవరం గ్రామంలో సింగం పాపాయమ్మ, సింగం రుద్రయ్య పుణ్య దంపతులకు సింగం పట్టాభి రామన్న గారు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు అనగా ఆగస్టు 15వ తేదీ 1947వ సంవత్సరంలో జన్మించారు. చిన్ననాటి నుండి తల్లిదండ్రులతో, పెద్దలతో ఎంతో గౌరవంగా మరియు చుట్టుపక్కల వారితో ఎంతో స్నేహంగా కలివిడిగా మెలిగేవారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో అతి చిన్న వయసులోనే ఎన్నో బాధ్యతలు నిర్వహించవలసి వచ్చింది. ఆయన ఎంతో గుండె నిబ్బరంతో, ఆత్మస్థైర్యంతో, అందరి ఆదరాభిమానాలతో తన తల్లి అయిన సింగం పాపాయమ్మ సహాయ సహకారాలతో ముందుకు నడిచిన ధీరోధాత్తుడు. యుక్త వయసు రాగానే తూర్పు గోదావరి జిల్లా పులుగుర్త గ్రామానికి చెందిన అమలదాసు సూరమ్మ, సుబ్బయ్య పుణ్య దంపతుల గారాల పట్టి సుగుణవతి అయిన సుందర జానకమ్మ గారితో వివాహం జరిగినది. రామాయణంలో జానకి రాముల వలె ఈ పుణ్య దంపతులైన సింగం జానకమ్మ, పట్టాభి రామన్నలు ఎంతో అన్యోన్యంగా, ఆప్యాయంగా మరియు ఆదర్శవంతంగా జీవించేవారు. కష్టసుఖాలను ఇద్దరూ పంచుకుని ఆనందమయ జీవనాన్ని కొనసాగించేవారు. వారి అన్యోన్యతకు, ఆప్యాయతకు గుర్తుగా ఒక్కొక్కరుగా పుట్టిన ఆ పుణ్య దంపతులకు 3 పువ్వులు 6 కాయల వలె ఆ భగవంతుడు 3 కుమార్తెలను, 6 కుమారులను సంతానంగా ప్రసాదించారు. ఆ 9 సంతానమును ఎన్నో కష్ట నష్టములను ఓర్చి ఎంతో ఆప్యాయంగా, ఆనందంగా, ప్రేమతో పెంచి మురిసిపోయారు. మరియు వారికి సమాజం పట్ల అవగాహన కల్పించి సమాజ సేవ మరియు విలువలతో కూడిన జీవితాన్ని నేర్పించి వారందరినీ అభివృద్ధి పదంలో నడిపించారు. పెద్ద కుమారుడైన సింగం రుద్రయ్యను ఎంతో అల్లారుముద్దుగా పెంచి తన వ్యాపార వారసుడుగా చేసి పద్మనాగమణితో వివాహం జరిపించారు. తన 2వ కుమారుడైన సింగం సత్యనారాయణను ఎంటెక్ వరకు చదివించి ఒక గొప్ప ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని చేశారు. ముఖ్యంగా తన ఆలోచనకు, ఆశయాలకు అనుగుణంగా ఉన్న ఆయనను కుటుంబ సారథిగా చేసి సబితతో వివాహం జరిపించారు. తన 3వ కుమారుడైన సింగం ఈశ్వరుడిని ఆర్టీసీ ఉద్యోగంలో స్థిరపడేటట్లు చేసి వరలక్ష్మి కుమారితో వివాహం జరిపించినారు. తన 4వ కుమారుడైన సింగం సుబ్బారావుని తన రాజకీయ వారసుడిగా మున్సిపల్ కౌన్సిలర్ని చేసి సూర్యకుమారితో వివాహం జరిపించినారు. తన 5వ కుమారుడైన సింగం కృష్ణని MBA వరకు చదివించి తన ట్రస్ట్ సోషల్ సర్వీసును రాష్ట్ర స్థాయిలో నడిపించే బాధ్యతను అప్పజెప్పి శాంతితో వివాహం జరిపించినారు. తన 6వ కుమారుడైన సింగం త్రిమూర్తుల్ని రాష్ట్ర స్థాయిలో గొప్ప కాంట్రాక్టరుగా చేసి తన ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి చేసి జానకితో వివాహం జరిపించినారు. అలాగే తన 3 కుమార్తెలైన రామలక్ష్మిని, పార్వతిని, సూర్యవతిలను ఎంతో గారాబంగా, అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశారు. ప్రథమ కుమార్తెను రాంబాబుకి, 2వ కుమార్తెను వెంకన్నబాబుకు, 3వ కుమార్తెను ఆంజనేయులుకి ఇచ్చి వివాహం జరిపించినారు. పుణ్య దంపతులైన సింగం పట్టాభి, జానకమ్మ గార్లు తన సంతానములకు వివాహాలు చేసి వారందరూ పిల్లా పాపలతో ఆనందంగా, ఆదర్శంగా జీవించేటట్లు చేసి ఈ సింగం వంశానికి మూలపురుషుడయ్యారు. మొదటి నుండి కూడా ఎంతో విలువలతో కూడిన జీవితాన్ని జీవించి ఎన్నో కష్ట నష్టాలనోర్చి ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని క్రింది స్థాయి నుండి ఆ భగవంతుని దయతో, ఆయన స్వయం కృషితో, అకుంఠిత దీక్షతో సామాజికంగా, ఆర్థికంగా మరియు రాజకీయంగా ఎదిగి ఎన్నో పదవులను చేపట్టి తాడేపల్లిగూడెంలో 15 సంవత్సరములు సుదీర్ఘంగా మున్సిపల్ కౌన్సిలర్గా ప్రజల అభిమానంతో ఎన్నుకోబడి వారికి గత 45 సంవత్సరములుగా ప్రజాసేవ చేసుకుని తాడేపల్లిగూడెం ప్రజల సమస్యల పట్ల ఎంతో అవగాహన కలిగి ఆ సమస్యలు పరిష్కారానికి ఎందరో గౌరవ ముఖ్యమంత్రులను, మంత్రులను మరియు శాసనసభ్యులను మొదలగు ఎందరో ప్రజాప్రతినిధులను కలిసి
ప్రజా సమస్యలు వారికి వివరించి అవి పరిష్కరించే వరకు కృషి చేసేవారు. ఒకానొక దశలో ప్రజా సమస్యలు మరియు గిరిజన సమస్యలు పరిష్కారం కోసం, వారి అభివృద్ధి కోసం అసెంబ్లీ మరియు పార్లమెంటుల్లో తనే స్వయంగా గళం విప్పాలనే ఆశయంతో ఎమ్మెల్యేగా మరియు ఎంపీగా పోటీ చేయటానికి ప్రయత్నాలు చేశారు. ఆ క్రమంలో ఎందరో పాతతరం మరియు కొత్త తరం రాజకీయ నాయకుల పరిచయాలు కలిగి వారి ద్వారా ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యేటట్టు కృషి చేశారు. ఈ క్రమంలో ప్రజా సమస్యలు, జాతి సమస్యలు పరిష్కారం కోసం ఎన్నోసార్లు భారీ బహిరంగ సభలు, సమావేశాలు మరియు ర్యాలీలు నిర్వహించి ప్రజా సమస్యలు, జాతి సమస్యల కోసం తన గళం విప్పారు. అలాగే నాయకుల మధ్య సమన్వయం, ఐక్యత పెంచి వారందరితో జాతి సమస్యల కోసం గళం విప్పేటట్లు కృషి చేశారు. ఈ క్రమంలో 2008వ సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వేలాది మంది గిరిజన ప్రజానీకంతో భారీ ర్యాలీని మరియు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి వారి సమస్యలు, హక్కులు పరిష్కారం అయ్యేటందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కారానికి కృషి చేశారు. గిరిజన ప్రజానీకం సమస్యలు పరిష్కారానికి, అభివృద్ధికి ఆయన చేసిన పోరాటాలు, కృషిని దృష్టిలో పెట్టుకుని ఆయనకు గిరిజన రత్న అవార్డుతో సత్కరించారు. అలాగే ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఏకలవ్య అవార్డు మరియు వివిధ రకాల బిరుదులు, అవార్డులతో సత్కరించడం జరిగింది. ముఖ్యంగా కొన్ని ప్రముఖ టీవీ ఛానల్స్ వారు ఆయన సేవలను గుర్తించి సింగం పట్టాభి గారిని పిలిచి ఘనంగా గౌరవించడం జరిగినది. ఇదే క్రమంలో గిరిజన రత్న సింగం పట్టాభి జానకమ్మల సేవా ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి ఆ సేవా ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు ఎందరో ప్రజానీకానికి సేవలు మరియు సహాయ వారు ఆయన సేవలను గుర్తించి సింగం పట్టాభి గారిని పిలిచి ఘనంగా గౌరవించడం జరిగినది. ఇదే క్రమంలో గిరిజన రత్న సింగం పట్టాభి జానకమ్మల సేవా ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి ఆ సేవా ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు ఎందరో ప్రజానీకానికి సేవలు మరియు సహాయ సహకారములు అందించేవారు. సమస్య ఉన్నదంటే ఎంతటి మారుమూల ప్రాంతంలో ఉన్నవారికైనా తన ట్రస్ట్ ద్వారా ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి సేవలు మరియు సహాయ సహకారం అందించేవారు. ఉదాహరణకు 2018లో విశాఖ జిల్లాలో ఎక్కడో మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న చింతపల్లి గ్రామంలో వరదలు వచ్చి ఏరులు పొంగి గిరిజన ప్రజానీకం అడవిలో చిక్కుకుని వైద్యం, ఆహారం కోసం అలమటిస్తున్న వార్తను వార్తాపత్రికల ద్వారా తెలుసుకుని వెంటనే సింగం పట్టాభి గారు స్పందించి తమ ట్రస్ట్ బృందాలను చింతపల్లి గ్రామానికి పంపించి వారికి మెడిసిన్లు, నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలు, వస్త్రములు, నగదు మొదలగు వాటిని వారికి అందచేసి అలాగే వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తన బాధ్యతను, సేవా నిరతిని చాటుకున్నారు. ఇలా చాలాసార్లు తమ ట్రస్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి సేవ మరియు సహాయ సహకారములు అందించారు. ముఖ్యంగా 2021లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభించి ప్రపంచాన్ని అల్లాడిస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల తమ ట్రస్ట్ ద్వారా ప్రజానీకానికి మెడిసిన్స్, మాస్కులు, ఆహార పదార్థాలు, బట్టలు, శానిటైజర్ కిట్లు, కూరగాయలు, పండ్లు, నిత్యావసర వస్తువులు మొదలగు వాటిని ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి వారికి అందచేసి వారిలో ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని నింపి ఆదుకున్న మహోన్నత మూర్తికి వందనాలు. ప్రభుత్వానికి ట్రస్ట్ ద్వారా విరాళాలు కూడా సమర్పించేవారు. ప్రతి వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చటానికి తమ ట్రస్ట్ ద్వారా త్రాగునీరును ట్యాంకర్ల ద్వారా అవసరం ఉన్న ఇండ్లకు సరఫరా చేసేవారు. అలాగే చలివేంద్రాలు మరియు రాగి జావా శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చేవారు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఇంటింటికి పండ్ల మొక్కలు పంపిణీ కార్యక్రమం చేసి హరితవనం అభివృద్ధికి కృషి చేశారు. అలాగే స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు చేసేవారు. సింగం పట్టాభి గారు తమ ట్రస్ట్ ద్వారా పలు గ్రామాలలో మరియు కాలనీలలో పిల్లలకు ఉచితంగా పుస్తకాలు, మెరిట్ ఉన్న విద్యార్థులకు స్కాలర్షిప్లు,
గర్భిణీలకు పౌష్టికాహారం కిట్లు, వృద్ధులకు పండ్లు, ఆహార పదార్థాలు, వస్త్రములు పంపిణీ చేసిన మహోన్నత మానవతామూర్తి సింగం పట్టాభి గారు మొదటి నుంచి శాంతిమూర్తి మరియు దైవభక్తి కలవారు. పట్టాభి గారి దంపతులు ఎన్నో పుణ్యక్షేత్రాలు, తీర్థాలు సందర్శించి ఎన్నో దాన ధర్మాలు, అన్నదానములు, పుష్కరాలలో సేవా కార్యక్రమాలు చేసి పుణ్యం, పురుషార్థం సంపాదించిన పుణ్య దంపతులు. నీతి నిజాయితీలకు మారుపేరు, నిరాడంబర వ్యక్తి, శాంతిమూర్తి, అకుంఠిత దీక్షాపరుడు, పుణ్యమూర్తి, నిరంతరం తన ప్రజల సమస్యల గురించి పోరాడే పోరాట యోధుడు, స్నేహశీలి అయిన కీర్తిశేషులు గిరిజన రత్న శ్రీ సింగం పట్టాభి గారు ఒక్కడై పుట్టి సుగుణవతి అయిన భార్య సుందర జానకమ్మ గారి అండతో ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి తమరి కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు, అల్లుళ్ళు, మనుమళ్ళు, మనమరాళ్ళు మరియు ముని మనమళ్ళు, ముని మనమరాళ్లతో 3 తరాలు చూసి అందరికీ విలువలతో కూడిన జీవితాన్ని నేర్పించి ఐఐటీలలో ఉన్నత విద్యాభ్యాసం, ఇంజనీరింగు మరియు రాజకీయంగా ఎదిగేటట్లు ఆశీర్వదించి మొత్తం 53 మంది సింగం వంశానికి మూలపురుషుడయ్యారు. తన ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి నిరాడంబర వ్యక్తిగా ప్రజల గుండెల్లో నిరంతరం నిలిచిపోయిన గిరిజన రత్న సింగం పట్టాభి గారు 8వ నెల 31వ తేదీన అనగా 31/8/2024వ తేదీన స్వర్గస్థులై ఆ భగవంతునిలో లీనమయ్యారు. ఆయన నుంచి సేవాగుణం కలిగిన ఆయన కుటుంబ సభ్యులు గిరిజన రత్న సింగం పట్టాభి జానకమ్మల సేవా ట్రస్ట్ ద్వారా మొన్న విజయవాడలో వచ్చిన వరదలకు ఇబ్బంది పడుతున్న ఎందరో ప్రజానీకానికి ఉచితంగా ఆహారం, మంచినీరు, బిస్కెట్లు, నిత్యావసర వస్తువులు మొదలగు వాటిని పంచి ఆయన బ్రతికి లేకపోయినా ఆయన ఆశయాలను, సేవా గుణాలను బ్రతికించిన ఆయన కుటుంబ సభ్యులు సింగం పట్టాభి గారికి అశ్రు నయనాలతో శ్రద్ధాంజలి మరియు ఘన నివాళులు అర్పించారు. జోహార్ గిరిజన రత్న సింగం పట్టాభి గారికి జోహార్. అమర్ రహే సింగం పట్టాభి గారికి జోహార్.